హైవర్స్ బంగారం కన్నా వెండి దారుణ పెరుగుతుంది. ఎంత అంటే 2 లక్షలకి 2025 డిసెంబర్కి చేరువైంది అనుకున్నాం. రేపు మాపు 2 లక్షలకి వెళ్ళబోతుంది. ఈరోజు అని ఆశ్చర్యం లేదు. అక్షరాల ఈరోజు వెండి, బంగారం అని చెప్పిన దాకా వెండి అక్షరాలు ఈరోజు వెండి 1,95,000 కేజీ వెండి. ఆయన ఎక్కడ దొరకటం అలా. అయినా కొందరు మీరు వెండి షాపులకు వెళ్తే, బంగారం షాపుకి వెళ్తే వెండిది ఉండదు, వాళ్ళు తేటలా. మరి ఎక్కడ ఈ రేటు పెరుగుతుంది అంటే మార్కెట్లో డిమాండ్ తగ్గట్టు వెండి లేదు, అందుకే పెరుగుతుంది. పోనీ దొరుకుతుందే కొందామంటే లేదు. మొత్తం ఏ రేంజ్లో పెరుగుతుందంటే ఏదో ఒక రోజు వెండి ధర ఒక్కసారి ఢమాల పట్ట ఖాయం. సో బీ కేర్ఫుల్. కొనుక్కున్నా ఒక రేట్ వస్తే అమ్ముకోవాలంటే పెట్టుకోండి తప్ప ఫ్యూచర్లో బాగా పెరిగిద్దని మాత్రం ఉంచుకోకండి. వెండి మాత్రం దెబ్బ కొట్టిద్దని నాకు అనిపిస్తుంది. కమింగ్ టు బంగారం, ఇది మాత్రం స్లోగా వెళ్ళిపోతుంది. మరలా పెరిగింది. 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 1,14,900 రూపాయలు. 1,14,900 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 1,24,500 రూపాయలుగా ఉంది. సో మరలా చెప్తున్నా, బంగారం ఖచ్చితంగా లైఫ్ లాంగ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంటే. పడినా కొంచెం పడి తప్ప భారీగా అయితే పడదు. వెండి వచ్చేసి ఇప్పుడు సోలార్ ప్యానల్స్లో, ఈవీ వెహికల్స్లో, మెడిసిన్స్లో రకరకాల వాడుతూ ఉన్నారని చెప్పేసి రేట్లు పెరుగుతూ ఉన్నా, రాను రోజులలో వెండి నిక్షేపాలు భయంకరంగా చాలా గట్టిగానే ఉన్నాయి. చాలా దేశాలలో వాళ్ళు ప్రొడక్షన్ పెంచేస్తారు, ఎదురుగా వచ్చేసి వెండి ఉండిద్ది, మార్కెట్లో డిమాండ్ పడిపోయింది, రేటు పడిపోయింది. కాబట్టి వెండి విషయంలో ఆచితూచి అడిగండి. బంగారం విషయంలో మాత్రం ఎవర్ గ్రీన్ అండి, నో డౌట్.